దేవునికి స్తోత్రం. మన రక్షకుడును పోషకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 27 అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో సమస్తము కూడా మనల్ని విడిచిపెడతాయి అని వాస్తవాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి మనల్ని భూమి మీదకి తీసుకొచ్చి తల్లి ఇచ్చేటివన్నీ ఇచ్చిన తర్వాత మనల్ని పెద్దవాళ్ళని చేసిన తర్వాత ఒక దినాన్ని తల్లి విడిచి వెళ్ళిపోతుంది. తండ్రి పోషిస్తాడు, తండ్రి విడిచి వెళ్ళిపోతాడు. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టేస్తాయి. కానీ ఒక్కటి మాత్రం వాస్తవము, నన్ను ఆశ్రయించే వారిని, అంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని మాత్రం దేవుడు విడిచిపెట్టను అని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్న వాటిలన్నీ విడిచిపెట్టి ఆయన పెదవుల ఆజ్ఞలను వైపు మనం తిరిగి వాటిని విడిచిపెట్టుకోకుండా నడిచినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్నంతటిని విడిచిపెట్టినట్లయితే, ఈ లోకంలో ఉన్న మనకు వివాదాలని, కక్షల్ని, పగల్ని, ఈ లోకంలో ఉన్న లోకాశాలని, నేత్రాశాలని, జీవ కుటుంబాన్ని సమస్తాన్ని కూడా ఎక్కువ కాకముందే, అధిక కాకముందే వాటిని అన్నిటిని విడిచిపెట్టి ప్రభు అంటున్నాడు ఆయన చెంతకు రావాలి. ఆయన చెంతకు వచ్చినప్పుడు ఆయన దేవుని మందిరంలో మన లోకంలో ఉన్న వాటిలన్నీ విడిచిపెట్టి ఆయన చెంతకు చేరినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, నిన్ను అన్నతమ్ములు విడిచిపెట్టేశారు, అక్క చెల్లు విడిచిపెట్టారు, కన్నబిడ్డలు విడిచిపెట్టారు, ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా నిన్ను విడిచిపెడతాయి, కానీ నేను మాత్రం విడువను. ఎందుకంటే పర్వతములు ఇక్కడ కూలిపోతాయి, మెట్టలు దద్దరిల్లిపోతాయి, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నశించిపోతాయి, కానీ దేవుని మాట మాత్రం నిరంతరము చిరకాలము జీవిస్తూనే ఉంటుంది. ఆయన దగ్గర జీవించటానికి ఆయన మనల్ని చేర్చుకుంటున్నాడు. అటువంటి కృపాధన్యత దేవుడు మన అనుగ్రహించి మనతో ఉండి ఆయన నడిపించును గాక. ఆమేన్.